ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగిరాల్లో భోగి సంబరాల్ని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. భోగి సంబరాల్లో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ప్రజలకి మంచి పరిపాలన అందిస్తుందంటున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. యాజమాన్యానికి ప్రైమ్ న్యూస్ యొక్క వార్తలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు భోగి సందర్భంగా భోగి శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి, కనుమ, మొక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి మీ ప్రేక్షకులందరినీ కూడా మరి ప్రభావితం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నాయంటారు? నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం మీదేనా? తెలుగుదేశం జనసేన కూటమి ఈ యొక్క 2024లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు కానీ శాసనసభలో కానీ మీరెవరు మనెవరము ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ప్రజలు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా నమ్మారు. మేము వెళుతూ ఉంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి ఇంకా ఎన్నికలు ఎప్పుడు అని చెప్పి వాళ్ళే మాకు హారతి ఇచ్చి స్వాగతం పలికి మా అడుగులో అడుగేస్తున్నారు. అదే దానికి నిదర్శనం. ఈ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే అనేక సమస్యలు, అన్ని రంగాల ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో మీ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేస్తారని ఆమె చెప్పబోతున్నారు? మా ప్రభుత్వం వస్తే స్వేచ్ఛగా మనిషి తిరగగలిగేటువంటి స్వాతంత్ర్యాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాం. ప్రధానంగా ఇంకా మిగిలినటువంటి హామీలన్నింటినీ కూడా మా నాయకుడు అలాగే జనసేనాధిపతి ఇద్దరూ కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి ఈ ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అలాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరే చూస్తారు భవిష్యత్తులో. దెందులూరు నియోజకవర్గంలో మరోసారి చింతమనేని మార్పు చూపించాల్సుకున్నారు. మార్పు అనేది నేను ఎప్పుడో తీసుకుని వచ్చాను, అది కొనసాగుతూ ఉంది. కాకపోతే కొంత మేరకు కుంటుపడింది, మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. అది ఎలా చూసుకుంటే ప్రైమ్ న్యూస్ క్యాలెండర్ రిలీజ్ చేసిన చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో జనసేన తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుందని, అదే రకంగా మంచి పరిపాలన అందించే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం కొనసాగుతుందని, రాబోయే ప్రజలందరికీ రాబోయే రోజులన్నీ మంచి రోజులని కూడా పేర్కొంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు దాస్తో రాంబాబు, ప్రైమ్